పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా మంగళగిరికి చెందిన గోలి రామాంజనేయులు నవలూరు గోలివారి తోటలోని ఓ సెల్ టవర్ ఎక్కి నానా రగడా చేశాడు. రిపోర్ట్. తనను తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తనపై రౌడీ షీట్ తెరచి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మంగళగిరికి చెందిన గోలి రామాంజనేయులు అనే వ్యక్తి నవలూరు గోలివారి తోటలోని ఓ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గత 3 ఏళ్లుగా మంగళగిరి పట్టణ రూరల్ పోలీసులు తనను వివిధ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని, తనపై రౌడీ షీట్తో పాటు కేసులను ఎత్తివేయాలని రామాంజనేయులు డిమాండ్ చేశాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై సెల్ టవర్ వద్దకు చేరుకుని రామాంజనేయులు శాంతింపచేయడంతో సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు. కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకేందుకు ప్రయత్నించగా ప్రకాశం బ్యారేజ్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు తనను అడ్డుకున్నారని, గత్యంతరం లేక సెల్ టవర్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటున్నానని రామాంజనేయులు తెలిపాడు. సుమారు 4 గంటల పాటు సాగిన వ్యక్తి ఆత్మహత్య యత్నం హల్చల్ ఘటన వ్యక్తి సెల్ టవర్ నుండి కిందకు దిగడంతో సుఖాంతం కాగా స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం గోలితో పాటుగా అతని భార్య కూడా మీడియాతో మాట్లాడారు. నవంబర్ 21వ తేదీ 2024లో రత్నాల చెరువులో ఒక 150 మంది ఎస్సీలు మా వారి మీద దాడి చేశారు. అది కేసు మొదలు. ఎందుకు అంటే రోడ్ సైడ్ బట్టలిప్పి స్నానాలు చేస్తూ వచ్చిపోయి ఆడవాళ్ళని కదిలిస్తున్నారని మున్సిపల్ కమిషనర్కి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చినప్పుడు పోలీసులు వచ్చి వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చారు అని కక్ష పెట్టుకొని మా వారి మీద దాడి చేశారు. ఆ దాడి విషయం తెలిసి నేను మధ్యలో వెళ్తే నా మీద కూడా దాడి చేసి నా బట్టలు ఇప్పి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. ఆ విషయంలో డిఎస్పీ గారు నా మీద, నా భర్త మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఇంట్లో ఉన్న నా మీద అట్రాసిటీ ఎలా పెడతారండి అంటే 150 మంది దాడి చేస్తే నేరెళ్ల రాజీ అనే ఒక్క ఆవిడ కేసు మా వారు నేను కలిసి తిట్టడం వల్ల మొదలైందని తప్పుడు కేసు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టించింది. దానికి రుజువులు ఉన్నాయండి నా దగ్గర. నేను మా ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజీ ఉంది, సిఐ గారికి ఫోన్ చేసింది ఉంది, సచివాలయం దగ్గరికి వెళ్ళింది ఉంది, నేను ఇంట్లోనే ఉన్నాను, మధ్యలో వెళ్ళాను, కేసు మొదలవడానికి నేను కూడా కారణం ఎలా అవుతాను అని చెప్పి నేను అడుగుతుంటే ఇప్పటివరకు నా దగ్గర ఆధారాలు చూడట్లేదు, ఫోటోలు చూడట్లేదు. ఈ విషయమై నేను ఎస్పీ గారి దగ్గరికి, ఐజీ గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి, గవర్నర్ గారి దగ్గరికి ఇంతమంది దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా నా దగ్గర ఆధారాలు చూడలేదు డిఎస్పీ గారు. నిన్నగాక మొన్న మా వారి మీద ఇన్ని కేసులు పెడుతున్నారు ఎందుకండి, 5 కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఓట్ల కనక మల్లికార్జునరావు అని మాకు 8 లక్షలు ఇవ్వాల్సి ఉంటే కోర్టులో కేసు గెలిచామని కక్ష పెట్టుకొని ఆడు మా ఇంటి మీదకి వస్తే ఆ విషయంలో కూడా నా మీద, నా 2 కొడుకుల మీద, నా భర్త మీద 307 కేసు పెట్టాడు. ఈరోజు నేను టవర్ ఎక్కి చచ్చిపోదా అని నిర్ణయం తీసుకున్నా. ఎందువల్లంటే మంగళగిరి పోలీసు వారి వల్ల, డిఎస్పీ మురళీకృష్ణ, వీరాస్వామి గారి వలన. అలానే వీరాస్వామి గారికి నాకు ఎటువంటి విరోధం లేదు, కానీ నాకు 2024 నవంబర్ వరకు నా పైన ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు సార్. కానీ ఈరోజు నా మీద గతంలో సీఏ గారు మళ్ళీ కొత్తగా వచ్చిన వీరాస్వామి గారు వచ్చి ఇదంతా ఫాల్స్ కేసులు అయిపోతే ఏమి ఉండవని చెప్పి ధైర్యం చెప్పిన ఆయన తర్వాత మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత కూడా 4 ఫాల్స్ కేసులు కట్టారు. ఇప్పుడు నా మీద నెంబర్ ఆఫ్ కేసులు అని అంటే మా ఇల్లు బాగలు కొట్టారు మా బంధువులు. ఆ కేసులోనూ అది సీఏ గారు పోలీసులు కూడా పంపించారు నైట్. కానీ తెల్లారు నా పైన వాళ్ళు 25 ఏళ్ల క్రితం కేసు తప్పుడు కేసు కట్టారు. అట్లాగే మొన్న ఒక ఉప్పరోళ్ళు మా ఇల్లు బాగలు కొట్టారు. వాళ్ళు దండు మా ఇంటికి కట్టారని నేను తీసినందుకు అది అద్దాలు ఇల్లంతా దవసం చేస్తే వాళ్ళని ఈ రోజు వరకు కేసు కట్లా వాళ్ళ రిమాండ్కి పంపిలా. నేను కోరేది ఒకటే, ఈరోజు కానప్పుడు మీ ఉద్యోగాలు కాపాడుకోవడానికి నాపై తప్పుడు కేసు ఎందుకు కట్టారు? నాపై తప్పుడు కేసులు తొలగించండి, నేను ఎందుకు దిగుతా. నాపై తప్పుడు కేసులు తొలగించండి, లేదా సీఏ గారిని నన్ను కాల్ చేయమనండి, ఎన్కౌంటర్ చేసి నా భార్య పిల్లలు వదిలేయమనండి. ఈ 2 సార్. నన్ను నాపై కట్టింది ప్రతిదీ నేను పిన్ టు పిన్ మీకు చూపిస్తా. పిన్ టు పిన్ మాట్లాడతా, నేను పిన్ టు పిన్ చూపిస్తా. మాట్లాడుతున్నానని